సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ టాలీవుడ్ లో జరిగిన బోల్డ్ అని మూవీ న్యూస్లతో ఎప్పట్లానే మీ ముందుకు వచ్చేసా. ఇంకా లేట్ చేయకుండా అప్డేట్స్ అన్ని చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి రీసెంట్ గా లోకేష్ కనగరాజ్ గారి కూలీ రిలీజ్ అవడానికి ఇంకా 100 days ఉందని మూవీలో ఇంపార్టెంట్ అయిన ఒక్కొక్క క్యారెక్టర్ బ్యాక్ షాట్ రివీల్ చేశారు. ఆ వీడియోలో ఆబ్వియస్ గా రజనీ సార్ డామినేట్ అవ్వాలి, కానీ నాకు మాత్రం నాగార్జున గారి బ్యాక్ షాట్ లాంగ్ హెయిర్ తో భలే నచ్చింది. ఓవర్ అనుకోపోతే ఈ వీడియోలో మాత్రం నాగార్జున గారి ప్రెజెన్స్ రజనీ సార్ని తినేసింది అనిపించింది. మన కింగ్ మాత్రం చాలా బాగున్నారు. అసలు ఆయన క్యారెక్టర్ ఏంటో తెలియదు కానీ మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో మన కింగ్ కూడా ఒక పార్ట్ అయినందుకు ఐఎమ్ హ్యాపీ. అండ్ ఈ మూవీ August 14 రిలీజ్ అవబోతుంది. ప్రెజెంట్ అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉన్నారు. నెక్స్ట్ న్యూస్, మొత్తానికి 5 years క్రితం స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ కి 5 years తర్వాత ఒక ఎన్ కార్డ్ పడింది. అదే పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు. రీసెంట్ గా కళ్యాణ్ గారి దీనికి సంబంధించి 3 days పోర్షన్స్ కంప్లీట్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ ఎప్పటి నుండో షూటింగ్ తో పాటు సైమల్టేనియస్ గా కూడా జరుగుతుంది. అండ్ కళ్యాణ్ గారి డబ్బింగ్ వర్క్ ఇంకా పెండింగ్ ఉంది. దీనికి ఒక 2 to 3 days పట్టొచ్చు. అయితే June 2 రిలీజ్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోవచ్చు. కొన్ని రోజుల్లో అఫీషియల్ గా చెప్తారు. ఇంకా ఓజీ విషయానికి వస్తే May 14 నుంచి ఓజీ షూటింగ్ స్టార్ట్ అవుతుందంట. కళ్యాణ్ గారు దీంట్లో June నుంచి స్టార్ట్ అవుతారు. యాక్చువల్ గా థాయిలాండ్ లో చేయాల్సిన షూటింగ్ తాడేపల్లి షిఫ్ట్ అయిందని కొంతమంది యాంటీ ట్రోల్ చేస్తున్నారు. బట్ సుజిత్ గారి టెక్నికల్ నాలెడ్జ్ మీద చాలా నమ్మకం ఉంది. సో ఫ్యాన్స్ ఎవరు బాధపడక్కర్లేదు. అసలు ఎప్పట్లో స్టార్ట్ అవుతుంది అనుకున్న ప్రాజెక్ట్ స్టార్ట్ అవడమే పెద్ద విశేషం. దాన్ని కొంచెం గుర్తించండి. అండ్ అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ September 5 ఓజీ రిలీజ్ అవుతుంది. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా జూలై నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుందంట. అయితే ఎలక్షన్ ముందు వరకు సినిమాలో ఉండే కమర్షియల్ ఎలిమెంట్స్, డాన్సులు, హీరోయిన్తో లవ్ ట్రాక్ ఇలాంటివి కొంచెం తగ్గించి స్ట్రాంగ్ మెసేజ్ ఉండేలా స్క్రిప్ట్ చేంజ్ చేయమని హరీష్ గారికి కళ్యాణ్ గారు చెప్పారంట. ఆల్రెడీ ఆ ప్రాసెస్ కూడా ఫినిష్ అయిపోయిందని టాక్. అండ్ ఈ 3 సినిమాల షూటింగ్ అయితే ఈ ఇయర్ లో కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ హరిహర వీరమల్లు పార్ట్ 2, ఓజీ పార్ట్ 2 కూడా ఉన్నాయి. అండ్ వీటి మధ్యలోనే కళ్యాణ్ గారు త్రివిక్రమ్ గారు కాంబో ఫిక్స్ అవుతుందని స్ట్రాంగ్ బజ్ ఒకటి వినబడుతుంది. చూద్దాం. నెక్స్ట్ న్యూస్, రీసెంట్ గా గేమ్ చేంజర్ మూవీని జీ తెలుగులో ఫస్ట్ టైం టెలికాస్ట్ వేస్తే 5.02 TRP వచ్చింది. థియేటర్లోనే కాదు, టీవీ ప్రీమియర్స్ లో కూడా గేమ్ చేంజర్ అండర్వెల్మింగ్ పర్ఫార్మెన్స్ చేసింది. అందులోనే IPL కూడా ఉందేమో, ఇది ఎంతో కొంత ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఈ మధ్య కాలంలో మన స్టార్ హీరోస్ మూవీస్ ఫస్ట్ టైం టెలికాస్ట్ అయితే ఎంత TRP వచ్చిందో తెలుసా? కల్కి జీ తెలుగులో 5.26, స్టార్ మాలో సలార్ 6.5, జెమినీలో గుంటూరు కారం 9.23, అండ్ రీసెంట్ గా పుష్ప 2 స్టార్ మాలో 12.61 గెయిన్ చేశాయి. గేమ్ చేంజర్ మాత్రమే కాదు, బ్లాక్ బస్టర్స్ అయిన మూవీస్ కూడా ఈ మధ్య పెద్ద TRPలు గెయిన్ చేయట్లేదు. రీజన్ ఏమంటుందో కమెంట్ చేయండి. నెక్స్ట్ న్యూస్, 50 కోట్ల భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తింటున్న నాని అన్న హిట్ 3 మూవీ 8 days కి 103 కోట్ల గ్రాస్ ని 54 కోట్ల షేర్ రాబట్టి ప్రెజెంట్ 4 కోట్ల ప్రాఫిట్ తో రన్ అవుతుంది. నాని గారి కెరీర్ హైయెస్ట్ దసరా మూవీ సెట్ చేసిన 115 కోట్ల గ్రాస్ రికార్డ్ ని హిట్ 3 క్రాస్ చేస్తుందో లేదో చూడాలి. ఇంకా రెట్రో మూవీ 82 కోట్ల హ్యూజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఎంటర్ అయితే 8 రోజులకి 89 కోట్ల గ్రాస్ ని 45 కోట్ల షేర్ ని రాబట్టింది. క్లీన్ హిట్ అవ్వాలంటే ఇంకా 37 కోట్లు కలెక్ట్ చేయాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చి చిరు అనిల్ మూవీలో 2 హీరోయిన్లు అనఫిషియల్ గా ఫిక్స్ అయిపోయారు. లీడ్ రోల్ లో నయనతార గారు, ఇంపార్టెంట్ రోల్ లో క్యాథరిన్ తెరేసా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో క్రియేట్ చేసిన ఒక భారీ సెట్ లో ఈ May 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే 10 రోజులకి షెడ్యూల్ ప్రాసెస్ అవుతుంది. దీంట్లో విలన్ ఎవరనేది ఇంకా సర్చింగ్ జరుగుతుంది. నెక్స్ట్ న్యూస్, రవితేజ గారి అప్కమింగ్ ఫిల్మ్ మాస్ జాతర మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ ర్యాప్ స్టేజ్ కి వచ్చేసింది. ఇంకా 4 రోజులు టాకీ పోర్షన్ పెండింగ్ ఉంది. దాంతోపాటు 3 songs కూడా షూటింగ్ జరగాలి. వీటి షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. సెట్ కూడా వేస్తున్నారు. అండ్ జూలై 2nd వీక్ రిలీజ్ అని అనుకుంటున్నారు. చూడాలి మరి టైంకి వస్తుందో లేక పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవుతుందో. నెక్స్ట్ వచ్చి విజయ్ దేవరకొండ గారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ శ్యామ్ సింగ్ రాయ్ మూవీ డైరెక్టర్ రాహుల్ తో చేస్తున్నారు. ఇది 19th century రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో జరిగే స్టోరీ. ఈ మంత్ ఎండ్ నుంచి షూటింగ్ అక్కడే స్టార్ట్ అవుతుంది. విజయ్ గారు మాత్రం నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్ లో జాయిన్ అవుతారు. ఇంకా కింగ్డమ్ మూవీ May 30th నుంచి పోస్ట్ పోన్ అవుతుంది అనుకుంటే నిన్న విజయ్ గారు బర్త్డేకి విష్ చేస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. May 30th రిలీజ్ అయిన అందులో మరొకసారి గుర్తు చేశారు. ఆల్రెడీ ఈ మంత్ లో 10 days అయిపోయాయి. ఇంకా 20 days ఉంది. ఎటువంటి అప్డేట్స్ రావట్లేదు. వాళ్ళు చెప్తున్నారు, కానీ నాకైతే May 30th రిలీజ్ అవుతుందని నమ్మకమే లేదు. మిస్ అయిందంటే జూలైకి వెళ్ళిపోతుంది ఈ మూవీ. నెక్స్ట్ న్యూస్, కిరణ్ అబ్బోరా అన్న తన అప్కమింగ్ ఫిలిమ్స్ లో ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్న ప్రాజెక్ట్ కే-ర్యాంప్. ఈ మూవీ షూటింగ్ రీసెంట్ గా హైదరాబాద్ లో స్టార్ట్ అయింది. అది అవ్వగానే May 20th కేరళ వెళ్ళిపోతారు టీమ్ యూనిట్. అండ్ ఈ మూవీ సైమల్టేనియస్ గా కొన్ని రోజుల్లో ఇంకో లవ్ స్టోరీ కూడా చేయబోతారంట. అండ్ గౌరీ ప్రియ ఇందులో లీడ్ యాక్టర్స్ అని టాక్. ఇంకో విషయం, కిరణ్ అన్న తండ్రి కాబోతున్నారు. రీసెంట్ గా కిరణ్ రహస్య పిక్చర్స్ కూడా రివీల్ చేశారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్న, సుఖీ బావ. నెక్స్ట్ న్యూస్, రీసెంట్ గా ఎన్టీఆర్ నీల్ మూవీకి సంబంధించి కర్ణాటకలో ఒక సీ బేస్డ్ యాక్షన్ సీక్వెన్స్ ని, ఇంటెన్స్ ఫైట్ సీన్ ని కంప్లీట్ చేసి ఎన్టీఆర్ గారు హైదరాబాద్ వచ్చేశారు. నెక్స్ట్ మనం మంచు మనోజ్ అన్న వన్ ఆఫ్ ద లీడ్స్ చేస్తున్న భైరవం మూవీ May 13th కింగ్డమ్ మూవీతో రిలీజ్ అవుతుంది. కింగ్డమ్ రిలీజ్ అవ్వకపోతే వీళ్ళు సేఫ్, లేదంటే కలెక్షన్ మీద ఎఫెక్ట్ గట్టిగానే పడుతుంది. ఇంకా మంచు మనోజ్ అన్న లీడ్ రోల్లో అత్తర సాయిబు టైటిల్ తో 90 ml మూవీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి డైరెక్షన్ లో ఒక మూవీ రాబోతుంది. May 20th ఆయన బర్త్డేకి ఈ మూవీ ముహూర్తం జరగచ్చు.
నెక్స్ట్ హీరో గోపిచంద్ గారు గాజీ డైరెక్టర్ సంకల్పతో మూవీ చేస్తున్నారు. ఇది 7th సెంచరీ బ్యాక్ డ్రాప్ ఒక వారియర్ స్టోరీ అంట. కమిటీ కుర్రాళ్ళు మూవీకి మ్యూజిక్ ఇచ్చిన అనుదీప్ దేవ్ దీనికి మ్యూజిక్ ఇస్తున్నారు. నెక్స్ట్ విశ్వక్సేన్ గారు రైటర్ అండ్ డైరెక్టర్ గా కల్ట్ అనే మూవీ రాబోతుంది. మే 11th ఇది స్టార్ట్ అవుతుంది. రవి బసూర్ దీనికి మ్యూజిక్ ఇస్తున్నారు. నెక్స్ట్ వెంకటేష్ గారు త్రివిక్రమ్ గారు కాంబినేషన్ లో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాబోతుంది. మంచి స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయిందంట. జూన్ ఆర్ జూలైలో ముహూర్తం పెట్టి ఇమీడియట్ గా షూటింగ్ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ 2026 సంక్రాంతి రిలీజ్ చేయాలని అయితే ప్లాన్ ఉంది. అండ్ అదే సంక్రాంతికి ఆల్రెడీ చిరు అనిల్ మూవీ కూడా ఫిక్స్ అయిపోయింది. వీటితో పాటు రవితేజ గారు అండ్ కిషోర్ తిరుమల మూవీ కూడా సంక్రాంతి రావాలని ట్రై చేస్తున్నారు. ఇవే కాదు, దిల్ రాజు గారి బ్యానర్ లో శతమానం భవతి 2 సంక్రాంతి రిలీజ్ చేస్తామని ఎప్పుడే అనౌన్స్ చేశారు. ఇప్పుడు అది మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అయినా సరే ఆయన అల్లుడు ఆశీష్ నటిస్తున్న దేత్తడే మూవీని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి రిలీజ్ చేయాలనుకుంటున్నారు దిల్ మావ. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి, రీసెంట్ గా అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ మావ అమెరికాలో రిలీజ్ అవబోయే ఫారెన్ సినిమాలకి 100% ట్యాక్స్ వేశారు. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ హిట్ 3 ఇప్పుడు 2 మిలియన్ అమెరికాలో కలెక్ట్ చేసింది కదా. థియేటర్ రెంట్లు ఎక్సెట్రా ఇవన్నీ తీసేసి 900K డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది. బట్ ఈ 100% ట్యాక్స్ వల్ల 450K డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది. ప్రెసెంట్ ఓవర్సీస్ లో మూవీ టికెట్ కాస్ట్ $15 to $20 ఉంది. అండ్ ఈ ట్యాక్స్ పెరగడం వల్ల $30 to $35 కి టికెట్ కాస్ట్ అయిపోతుంది. ఇందులో సగం అమౌంట్ అమెరికా గవర్నమెంట్ కి ఇచ్చేయాలి. సో అంత డబ్బు పెట్టుకుని ఎవ్వడూ సినిమాలకు వెళ్ళడు. స్టార్ హీరో ఫిలిమ్స్, ఈవెంట్ ఫిలిమ్స్ అయితేనే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇలా పెంచడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎక్కువ పెట్టి థియేటర్ రైట్స్ కొనుక్కోలేరు. 50% అమౌంట్కే మన ప్రొడ్యూసర్లో రైట్స్ అమ్మాలి వాళ్ళకి, తప్పదు. కాకపోతే ఇది ఫైనల్ డిసిషన్ అయితే కాదు. దీని మీద ఇంకా మాటలు జరుగుతున్నాయి, చాలా లెక్కలు ఉన్నాయి, అవన్నీ చూసుకోవాలి. ఆ తర్వాత ఒక క్లారిటీ ఇస్తారు. సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన మూవీ టాపిక్స్ ఇవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.